ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణల మీదనే జైలుకు వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి కవిత ఇప్పటికీ విచారణకు హాజరవుతుంటే ఇప్పుడు సరికొత్త కేసు వస్తుందా? ఆవిడ దేశవ్యాప్తంగా లిక్కర్ వ్యాపారాలు ఏమన్నా ప్లాన్ చేసిందా ఏంటో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు రైట్ చేసిన పాయింట్, కేరళలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఆమె పాత్ర ఉంది అన్నటువంటి ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. అప్పట్లో పాలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూముల్ని కొనుగోలు. ఇందులో విషయం ఏంటంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అనే కంటే కూడా ప్రతిపక్ష నాయకుడైనటువంటి విడి సతీశన్ కీలకమైన ఆరోపణ చేశారు. మలప్పురంలోని ఎడవన్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023లో జరిగిన కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పట్లో పాలక్కడ్లని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట